hello and welcome to the grand finale of Super Queen. Co-powered by 49 ante Santanam Santosham, Vijayalakshmi Deer Minipagullu, Garnier Black Naturals, CMR Shopping Mall Andhra Pradesh, The Joy of Life. Special partners Priya Gold Refined Sunflower Oils and Twin Birds Leggings. ఓకే, స్టేజ్ రెడీగా ఉంది, మీరు రెడీగా ఉన్నారు, మరి ఇంకెందుకు ఆలస్యం? మా సూపర్ క్వీన్స్ కూడా రెడీగా ఉన్నారు ఈ స్టేజ్ మీద అడుగు పెట్టాను. లెట్స్ వెల్కమ్ a lovely సూపర్ క్వీన్. వెల్కమ్ క్వీన్స్, వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే. అంటే ఈ ఎనర్జీ త్రూ అవుట్ ద సీజన్ ఇలాగే చూసాం మేము. చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు గ్రాండ్ ఫినాలే ఏం జరగబోతోంది, టైటిల్ ఎవరు గెలుస్తారు, ఏంటి, ఇదంతా ఇవాళ మర్చిపోదాం. ఫస్ట్లీ మనం వీ హావ్ టు సెలబ్రేట్. సో పని చేద్దాం, ఈ కంప్లీట్ జర్నీ అంటే రైట్ ఫ్రమ్ ద డే 1 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అండ్ ఈ రోజు వరకు డెఫినెట్లీ మనందరికీ ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి ఈ షో ద్వారా. ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్స్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా మందిని మనం కలిసాం, ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకున్నాం, ఏదో ఒకటి మీరు నేర్చుకున్నారు కదా. సో లాస్య గారు, ఈ సూపర్ క్వీన్ జర్నీలో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ మీకు ఏంటి? నా కంపానియన్స్. సో ఎందుకు అంటే ఎవ్రీ షోలో మనం ఒక్కరమే పార్టిసిపేట్ చేస్తాము, కానీ ఈ షోలో మా కోసం కంపానియన్స్, మా అత్తయ్య కానీ, మా వారు కానీ, సో మా కజిన్స్ కానీ, చింటూ చుట్కి కానీ, సో అందరూ నా కోసం రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. త్రూ అవుట్ ది జర్నీ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అంటే ప్రదీప్ దగ్గర. ఇప్పుడు నేను ఒక అరగంట సేపు సోది చెప్తున్నాను అనుకోండి, మధ్యలో అది కట్ చేయకుండా, మనల్ని డిసప్పాయింట్ చేయకుండా, సో ఓపిక్ గా వింటాను. నిజంగా నీ పేషెన్స్ లెవెల్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. సో టెల్ మీ, ఈ జర్నీ, సూపర్ క్వీన్ జర్నీ చాలా డిఫరెంట్ జర్నీ యాక్చువల్లీ. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ రియాలిటీ షో అండ్ నీ యాంకరింగ్ గానీ, నీ సెన్స్ ఆఫ్ టైమింగ్ కి గానీ, నీ పేషెన్స్ గానీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ us up for all these days. It's always fun. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు, రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇట్స్ సో నైస్. అండ్ చాలా స్టోరీస్ విన్నాము. ఇట్స్ నాట్ ఈజీ టు కమ్ టు ఎనీ స్టేజ్ ఇన్ లైఫ్ అండ్ దీన్ని చూసి చాలా మంది స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది పైకి వస్తే ఇట్స్ అవర్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇప్పుడు నా వాయిస్ అంటే ఇంతమంది 10 మంది క్వీన్స్ ఉన్నప్పుడు ఒక మేల్ వాయిస్ వినిపిస్తుంది. భాను గారు హాయ్ అండి. హాయ్ అండి. చూసారా, నేను చెప్పలే హాయ్ అండి, హాయ్ అండి. భాను గారు చాలా బాగుండింది. ప్రతి ఒక్క గేమ్ నేను మంచిగా ఎంజాయ్ చేసిన. నా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసినారు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. లేదు, నిజంగానే ప్రతి ఒక్క గేమ్ ఎంజాయ్ చేసినాను అండ్ వీళ్ళతో బాగా ఫన్ ఉండింది. సో కొత్త కొత్త పర్సనాలిటీని చూసినాను. కొంచెం దూరంగా ఉండండి, కలిసిపోతున్నాయి డ్రెస్సులు. ఇక్కడ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే నాకు తెలిసి పాపం సుధా. పాపం సుధా కదా ఆవిడ పేరు. ఎందుకంటే మమ్మల్ని చాలా భరించింది. మీకు విషయం తెలుసా, ఆవిడ ఓపిక నేర్చుకుంది నాతో. 10 ఏళ్ళు కలిసి పనిచేశాక మిమ్మల్ని చూసాక వీళ్ళంతా జుబ్బి ఎప్పుడు ఇలాగే నవ్వుతో చక్కగా ఈ మిమిక్రీ ఇదంతా ఎప్పుడు కంటిన్యూ అంత చేస్తా. అవసరం లేదు, మిమిక్రీ చేయను, నాది ఇలాగే ఉంటుంది, మీరు భరించాల్సిందే. థ్యాంక్ యూ బాను, థ్యాంక్ యూ సో మచ్. స్వామి, చాలా ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాం, చాలా షోస్ కి వెళ్తూ ఉంటాం, కానీ దిస్ స్టేజ్ నాకు ఎన్నో చెప్పుకోవాలని ఉండింది, ఎన్నో షేర్ చేసుకోవాలని ఉండింది, ఎన్నో చేయాలని ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సింగింగ్. నేను జీవితంలో పాట ఒక స్టేజ్ మీద పాడతాను అని కలలో కూడా అనుకోలేదు. స్టేజ్ మీద
మీద పాడాను అంటే దట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ. సో ఐ థింక్ ద హోల్ జర్నీ వాస్ మెమరబుల్ ఫర్ మీ. వండర్ఫుల్. యువజ్యోతి గారు, ఫస్ట్ గా థ్యాంక్ యూ జీ తెలుగు. నాకు షో గురించి ఏముంటది, ఎట్లుంటది, రియాలిటీ షోలు ఈ కాంపిటీషన్ లో నేను చేయను అంటే, లేదు ఇన్స్పైరింగ్ గా ఉంటది, ఎమోషనల్ గా ఉంటుంది, వాల్యూస్ నేర్పిస్తుంది అని చెప్పారు. ఈ ఎపిసోడ్ వరకు కూడా మనం ఏ ఆట అన్నా సరే మన రూట్స్ ని మర్చిపోకుండా మనలాగా ఇంకొకరు కనెక్ట్ అయ్యేలాగా ప్రతి ఎపిసోడ్ లో మనం ఏదో ఒక స్టోరీ షేర్ చేస్తూనే వచ్చాం. థ్యాంక్ యూ రమ్య మ్యామ్ అండ్ సుధా మ్యామ్. నేను బాగా మిస్ అయ్యేది ఆడియో డిపార్ట్మెంట్ ని. మేము రాగానే మంచిగా పాటలు వేస్తారనమాట. అయ్యా అది హింట్. అది సీరియస్ గా చెప్పినప్పుడు ఇట్లా పాటేసిర్రు అనుకో అది వాల్యూ లేకుండా పోతుంది. అండ్ ప్రదీప్ గారు చిన్నప్పుడు టీవీలో చూస్తూ అబ్బా జోకేస్తాడు ఎప్పుడు నవ్వాలనుకునే స్టేజ్ నుంచి చిన్నప్పుడు 11th 12th నాకు అది చిన్నప్పుడే. అంటే నేను స్కూల్లో ఉండగా వచ్చాను యాంకరింగ్. అప్పటి నుంచి చూసి ఇట్లా మీరు చేసేటప్పుడు మేము కూర్చోవడం నసంతా భరించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ స్టేజ్ మీద ఏ చిన్నది జరిగినా మీరు ఎప్పుడు మా వైపే ఉన్నారు. దానికి స్పెషల్ గా థ్యాంక్స్. యష్మి, నాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షో. ప్రతి ఒక్క ఎపిసోడ్ నాకు మంచి మెమరీస్ ఇచ్చింది. అఫ్ కోర్స్ ఆ సోఫాని నేను చాలా బాగా మిస్ చేసుకుంటా. అలా అంటే దాన్ని ఇంటికి పంపిలేం. వద్దు సోఫా, లేట్ నైట్ షూట్స్ ఇవన్నీ నేను చాలా బాగా మిస్ కావా లాస్ట్ లో చెప్తా. ఓకే, లాస్ట్ లో నాకు ఎమోషన్స్ ఉంటది అన్నారు, అది లైట్ తీసుకున్నా, కానీ ఫన్ ఉంటది అని స్పెసిఫై చేశారు. నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. ఐ హ్యాడ్ రియలీ వెరీ గుడ్ ఫన్. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్. ఐ హ్యాడ్ వెరీ గుడ్ మెమరీస్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ సార్, న్యూ అడ్మిషన్. నేను ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఒక రోజు లేట్ వచ్చాను. సో లేట్ వచ్చినప్పుడు మేము అడిగాం ఎందుకు లేట్ అయింది. షూటింగ్ లో ఉన్నామండి, హార్డ్ వర్క్ చేసుకొని వచ్చామండి. హార్డ్ వర్క్ చేసి వచ్చారంట, మీరు ఉన్నారు. అందుకని ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల డైరెక్ట్ సెమీఫైనల్స్ ఎగ్గొట్టేశారు ఆవిడ. థ్యాంక్ యూ రమ్య మ్యామ్, థ్యాంక్ యూ సుధా మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు. ఏంటి కంపోజ్ చేయించుకున్నావు ఏంటి నువ్వు? సతీష్ గారు రండి. మాట్లాడు. హాయ్ అండి, బాగున్నారా? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారా? స్టేజ్ మీద ఎందుకు కట్టడం ఏంటి? సో ఈవిడ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ప్రతిసారి ఆ పాట ప్లే చేసి ఓ మధు అని ప్లే చేశారు. ఫినాలే కోసం వాళ్ళ ఫ్రెండ్స్ చేత కంపోజ్ చేయించుకుని ఒక కొత్త పాట తెచ్చారు. లాస్ట్ ఎపిసోడ్ మాక్సిమం ఈ సాంగ్ తో మొత్తం వర్కౌట్ చేద్దామని అనౌన్స్ కూడా చేసాడు సాంగ్ లో. అలా ఎలా దొరికింది ఆ పాట? 2 weeks వెతికానన్నా. నిర్విరామంగా ప్రయత్నించావు, పట్టు వదలని విక్రమార్కుల్లాగా. అభిమానం అన్నా. థ్యాంక్ యూ సతీష్ గారు. మీ సాంగ్ వల్ల నేను చాలా ఫేమస్ అయ్యాను. అక్కడ వెళ్తే కూడా ఓ మధు అని పాడుతున్నారు నా కోసం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నువ్వు పాట మార్చావు, నువ్వేం చెప్తావు కన్వే చేసావు, కానీ మాకు ఆ పాటే కరెక్ట్. ఆ సాంగ్ ప్లే చేయండి రా. చాలు పాపం, అంత సిగ్గుపడుతున్నారు ఎందుకు? మీకు పర్లేదా? ఇన్ని రోజులు లేని ఫినాలేలో ఈ సాంగ్ ఎందుకు మార్చావు, ఏం చెప్దాం అనుకుంటున్నాం? నేను చెప్పాలన్నది సాంగ్ లో చెప్పేసా కదన్నా. కంగ్రాట్స్ భయ్యా. థ్యాంక్ కలుస్తుందాం. షూటింగ్ వెళ్తే మొబైల్ లో ఉంటాను కానీ షార్ట్ లో ఉంటాను అంతే. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను, కలవను కూడా. క్వీన్స్ అంటే ఓకే క్వీన్స్ అంటే చాలా ఫన్ ఉంటది, అందరితో కనెక్ట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు, ఇది ఉంటది అని. సో ఇట్ వాస్ లైక్ అ హాలిడే ట్రిప్ ఫర్ మీ, 1 day కి. సో ఐ రియలీ మిస్ దిస్ షో. ఇంకెవరెవరు ఇది హాలిడే ఎలా ఫీల్ అవుతున్నారు షూటింగ్ కాకుండా?
సత్య గారు మేము సీరియస్ గా గేమ్ ఆడిన దానికన్నా ఎక్కువ సీరియస్ గా ఫన్ చేసింది ఎక్కువ ఉంది. ఐ రియలీ మిస్ నవ్య, యష్మి, వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు. ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా, సో ఎవరు అడగలేదు నార్మల్ అబ్నార్మల్ అని. మీరు అనవసరంగా స్ట్రెస్ చేయకండి, దొరికేస్తారు. బేసిక్ గా నాకు కూడా ప్రదీప్ గారు అంటే చాలా ఇష్టం. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఫర్ యూ. అంటే మనిషిని నవ్వించడం చాలా కష్టం. యు మేక్ ప్యూర్ కామెడీ, అంటే హోల్ హార్టెడ్ గా మీరు నవ్విస్తారు జనాల్ని. ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ షో. ఇన్ని రోజులు గుర్తించారా నన్ను? పూజ గారు ప్రతి ఎపిసోడ్ మెమొరబులే. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మాకు మా ప్రాబ్లమ్స్ పెద్దది అనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా మంది వచ్చారు, మేబీ ఫ్రమ్ ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అండ్ మీ పెయింటింగ్, మీ డ్రాయింగ్ స్కెచ్ చేసిన అమ్మాయి గానీ, ఈ ఆర్ట్ అనేది 12 గంటల్లో వేసాను అన్నయ్య మీకోసం. సో వాళ్ళని చూసి అనిపిస్తుంది, వాళ్ళే ఇంత పోర్టివ్ గా తీసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మా ప్రాబ్లమ్స్ ఇట్స్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ జీ, ప్రాపర్ ఉమెన్ ఓరియంటెడ్ షో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి అన్ని ఇస్తూ ఉంటాను. పూజ గారికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి నేను. పూజ గారి కోసం ప్లాన్ చేసింది ఒకసారి ప్లే చేయండి. అందరికి అందరి పేర్ల మీద పాటలు వచ్చాయి ఎక్కడో అక్కడ. ఆవిడకి ప్లే చేయాలని మా వాళ్ళు చూడు ఎత్తికే. బట్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఫినాలే ఎపిసోడ్ లో నా కోసం ఈ పాట వెతికి నాకు డెడికేట్ చేసి మీరు యాజ్ అ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. శోభ గారు, ఐఎమ్ రియలీ వెరీ బ్లెస్డ్ టు బి హియర్. ఎందుకు అంటే అందరూ కంటెస్టెంట్స్ ఫైనల్ అయిపోయారు, ఈవెన్ 10 మెంబర్స్ కూడా అయిపోయారు. సో ఫైనల్ ఇంకొక కంటెస్టెంట్ కి ఎవరికో ప్రాబ్లం అయితే ఎండ్ లో నన్ను పిలిచారనమాట. సో ఐఎమ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. థ్యాంక్ యూ రమ్య మ్యామ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుధా అక్క. డెఫినెట్లీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ 10 మంది అన్నట్టు డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ ప్లేసెస్ లో పెరిగారు. ఇట్లా అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి వండర్ఫుల్ కాన్సెప్ట్ సూపర్ క్వీన్ అనే షో చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది ఛానల్ అండ్ టీమ్. సో ఈ సెలబ్రేషన్స్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. అండ్ ఈ రోజు డెఫినెట్ గా మన ఈ జర్నీని సెలబ్రేట్ చేసుకోవాలి. ప్లీజ్ బి సీటెడ్. మనము ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం 10 మంది చాలా చక్కగా రెడీ అవుతారు, చాలా చక్కగా కబుర్లు చెప్తారు, మీ జర్నీ షేర్ చేసుకుంటారు, గేమ్లు ఆడతారు, చివరిలో ఫైట్లు జరిగితే చాలా బాగుంటది అంతా. ఈ ప్రాసెస్ లో ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, కమెంట్స్ చదివినప్పుడు, వాళ్ళ మెసేజెస్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటివి కొన్ని ఈ రోజు ఇక్కడ ప్లే చేద్దాం. విఎస్ ఫ్యాక్ట్స్ నుంచి ఒక కమెంట్. ఈ ప్రపంచంలో కొలమానం లేనివి 2. ఒకటి అమ్మ ప్రేమ, ఇంకొకటి మా జ్యోతక్క చూపించే ఆప్యాయత. వండర్ఫుల్. సో ఈ కామెంట్ కి రియాక్షన్ ఆవిడని అడగడం సహజం, ఆయన అడుగుదాం. ఈ కమెంట్ మీద మీ కమెంట్ ఏంటి సార్? ఆప్యాయత ఉన్నది చూసినావా? చూసా. అది అందరి మీద ఉంటుంది, నా మీద తప్ప. ఈ షో ద్వారా కంపారిజన్స్ కూడా ఎప్పుడు చెప్పుకోగలుగుతున్నారు. నాకు అది చాలా ఆనందంగా. ఎందుకు సార్, ఎందుకు అలా అనిపించింది అంటే రోజు చూస్తుంటా కదా, ఇంటెన్గా చెట్టు మందులకు పనికిరా అంటారు కదా, అట్లా. ఏంటి సార్ ఇంటి వెనకాల? ఇంట్లో ఉన్న మనుషులు పనికిరారు, బయట ఉన్న వాళ్ళు అంతా చుట్టాలే. లేదు, చాలా మంచి విషయం చెప్పిండు ఆయన. పనికిరాననే నీకు కంఫర్టబుల్ లైనే తీసుకుంటావు అందులో. ఆయనకు అర్థమైంది, అండ్ వాళ్ళ ప్రేమ కూడా మీకు అర్థమైంది. సో వండర్ఫుల్, సూపర్. నెక్స్ట్ వన్. లాస్యా ఈస్ ద బెస్ట్. నో వన్ కెన్ మ్యాచ్ హర్ గ్రేస్. వావ్. థ్యాంక్ యూ. హే లవ్, థ్యాంక్ యూ సో మచ్. నో వన్ కెన్ మ్యాచ్ హర్ గ్రేస్ అంటే ఆ గ్రేస్ గురించి మా మీద గ్రేస్ చూపించిన ఆయన అడుగుదాం. ఎందుకైనా అంతే, అసలు మ్యాచ్ చేయలేమండి. అండ్ మేము మ్యాచ్ చేయలేము, ఎందుకంటే ఆ వయసు కూడా వేరు. అది నాకు తెలియదండి. మీరేమంటారు లాస్య గారు? ఏంటి ఆ గ్రేస్, ఏం నచ్చుండొచ్చు మీలో వాళ్ళు? నేనంటే నన్ను అంత అభిమానిస్తున్నారు కాబట్టి సో ఆ ప్రేమ అక్కడ కనిపిస్తుంది. వెరీ వెల్ సెడ్. నెక్స్ట్ కమెంట్.
పోలీస్ కేసు పెడతాను సూపర్ క్వీన్ ప్రోగ్రామ్ మీద మధుమతిని ప్రోమో చూపించకుంటే. పాపం చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఏంటమ్మా, మొత్తం మిస్టేకే ఉంది అందులో. పెడితే పెట్టు భయ్యా పోలీస్ కేసు, నా పేరు తప్ప మిగతా ఏమైనా పెట్టు అందులో. కిషోర్ కి అది సతీష్కి మాత్రమే. ఓరి సత్తిపండు నీ పొలంలో మొలకలు వచ్చారు. నెక్స్ట్ కమెంట్ దామోదర్ రాజీవ్ సిహెచ్ గారు. బాపు గారు గీసిన కుందనపు బొమ్మని చూడాలంటే పుస్తకాల్లో చూడాలి, ఆ దేవుడు గీసిన కుందనపు బొమ్మని చూడాలంటే నవ్యస్వామి గారిని చూడాలి. కామెంట్ జోక్ ఏంటి సార్ ఇది? మీకు ఏమనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ గుడ్. అంతే. థ్యాంక్ యూ దామోదర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను నమ్మలేకపోతున్నాను, ఇది వాడిన తర్వాత నేను సన్నగా అయ్యాను. అలా కాదు, ఇంత చక్కగా రాశారు, బాగుంది అట్లా. థ్యాంక్ యూ దామోదర్ గారు, దట్స్ రియలీ నైస్. యు మేడ్ మై డే. లాస్ట్ లో ఏంటమ్మా గుడ్డే బిస్కెట్ తినమంటే ఏంటన్నా లాస్ట్ లో ఏంటిది? నెక్స్ట్ వన్ ఉమేష్ గౌడ్ గారు. ప్రపంచంలో అంతా అందంగా ఉంటే ఏమిటో అంకుల్ అనుకున్నా. సారీ బ్రో. ఓకే, ప్రపంచం అంతా అందంగా ఉంటే ఏమిటో అనుకున్నా. శోభ గారు ప్రపంచం అంతా వెళ్తే అందంగానే ఉంటుంది కదా. ఉమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆయన రాసినంత సేపు కూడా చెప్పలేదు. అంటే మాటలు రావట్లేదా కమెంట్ చూసాక? అబ్బో ఇది వరకు ఏదో లొడలొడ మాట్లాడించినట్టు. మొత్తం సీజన్ లో హైయెస్ట్ స్పీచ్ ఇవ్వాలి. అందుకే సార్ నేను మాట్లాడాను. మాతో ఎలాగో మాట్లాడ, కనీసం ఉమేష్ గౌడ్ గారితోనే మాట్లాడచ్చు కదా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వన్ నిశాంత్. తిండి లేకపోయినా రోజు గడుస్తుంది గాని మీ రీల్స్ చూడకపోతే రోజు గడవదు సత్య గారు. థ్యాంక్స్ అండి, మీకోసమన్న రీల్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓ మీకు అలా అర్థమైందా? బాగుంటాయి మీ రీల్స్ అంటున్నారు. అన్ని ఒకలాగే ఉంటాయి. అది చెప్దామని నేను ట్రై చేస్తున్నా. నెక్స్ట్ వన్ క్యూట్ కన్నయ్య, మీన్ మాచిరాజు. థ్యాంక్ యూ జాస్మిన్. అన్ని స్మైలీస్ పంపించారు, అన్ని సార్లు కష్టం. బట్ నెక్స్ట్ వన్ పి జయంతి గారు. ఇక వేసుకోవాలి బూస్టర్ డోస్. అండ్ ప్రదీప్ ఉన్న షో సూపర్ క్వీన్ కదా. అయ్యో మీరు మర్చిపోయారు, వీళ్ళని చూసి అలా అనుకుంటున్నారు, ఇది సూపర్ క్వీన్ షో. బట్ వెరీ స్వీట్ జయంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ సముద్రంలో అలలకు అదుపు లేదు, 4 చుక్కలు. ప్రదీప్ కామెడీ కొదవలేదు, స్మైలీ. నువ్వుంటే షోకి తిరుగులేదు. ప్రదీప్ ఎవరు? ప్రదీప్ ఎవరు? సాటి లేదు. ఎవరికి అయి ఉంటుంది పాపం, ఫాస్ట్ గా టైప్ చేయడంలో. బట్ థ్యాంక్ యూ జయంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ నాటి అయితే లాస్య, స్వీటీ, శోభ, బ్యూటీ, మధు, వెరైటీ, స్నిగ్ధ, క్లారిటీ, జ్యోతి, క్వాలిటీ బెటర్, డామినేటి, భాను, క్యూటీ, నవ్య. సారీ కమెంట్ తీసేచ్చు. సారీ ఇంకా స్మైలీ, సత్య, బెస్టీ, పూజ, ఆనెస్టీ, ప్రదీప్. ఆవిడ డ్యూటీ సూపర్ క్వీన్ చూద్దాం. సూపర్. కొన్ని సరదాగా దొరికినవి, ఎందుకంటే అవి సేవి ప్లే చేయడం, వాళ్ళ పేర్లు చదవడం, వాళ్ళ గురించి మనం చెప్పడం, నిజంగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే మనకు పరిచయం లేకపోయినా వాళ్ళ ఫ్రెండ్ లాగా, వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా మనం ట్రీట్ చేస్తూ, మన షోస్ అన్ని చూస్తూ వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కమెంట్స్ అండ్ ఆల్ యువర్ లవ్. నెక్స్ట్ రాబోతున్న పెర్ఫార్మెన్స్ వాళ్ళ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేస్తారు. నేచురల్ అంటే సరిగ్గా మన గార్నియర్ బ్లాక్ నేచురల్స్ లా. గార్నియర్ బ్లాక్ నేచురల్స్ లో ఆల్మండ్ ఆయిల్ యొక్క గుడ్నెస్ మరియు టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. అది మీ జుట్టుకి నేచురల్ లుకింగ్ కలర్ ఇస్తుంది. ఎవరు కనిపెట్టలేరు తెలుసా మీరు హెయిర్ కలర్ వేసుకున్నారని. అండ్ ఇంకా 100% గ్రే కవరేజ్, అది కూడా 15 నిమిషాల్లోనే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ గార్నియర్ బ్లాక్ నేచురల్స్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే.
ఇష్టమేందయ్యా నీకు
ఇష్టం అది నా కోసం నువ్వు పడే కష్టం కళ్ళకి కాటుక ఎట్టుకొని కాళ్ళకి పట్టీలు కట్టుకొని చెవులకు కమ్మలు ఎట్టుకొని చేతికి గాజులు వేసుకొని కొత్తగా ముస్తాబయ్యా ఎప్పుడెప్పుడు వస్తాబయ్యా నిన్ను చూడకుంటే గుండె కొట్టుకోదయ్యా బంగారా బంగారా పుల్లెంటికి వచ్చేరా బంగారా బంగారా నువ్వంటే పడి పడి చేస్తారా బంగారా బంగారా పుల్లెంటికి వచ్చేరా బంగారా బంగారా నీ పెంటే లేచి వస్తారా ఒక సీజన్ ఫినిష్ చేసాం, సక్సెస్ లో ఫినిష్ చేసాం అంటే డెఫినెట్లీ అవార్డ్స్ ఇవ్వాలి. గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాం మేము. ప్రతి మెడల్ కి ఒక టైటిల్ ఉంది. ఎవరు గెలుచుకుంటారు అనేది చూద్దాం. ఇది కంప్లీట్ సీజన్ మొత్తానికి కేటగిరీస్ సెలెక్ట్ చేసాం మేము. బెస్ట్ డైలాగ్ ఆఫ్ ద సీజన్ మీ ఉద్దేశంలో ఎవరిది బెస్ట్ డైలాగ్ అయి ఉంటుంది? ఎవరన్నా ఒక డైలాగ్. శివజ్యోతి గారు ప్రతిదీ డైలాగే కాబట్టి మీరెవ్వరు ఊహించని అండ్ ది అవార్డ్స్ గోస్ టు బెస్ట్ డైలాగ్ ఆఫ్ ద సీజన్. వీడియో ప్లీజ్. వీళ్ళతో టైటర్ లేదు. దిగమంటావు రంగంలోకి, దిగమంటావు రంగంలోకి. అంత లేదులే అంత లేదులే కంగ్రాచులేషన్స్ గురు గారు, రండి. వచ్చాడు లప్ప బాబొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు గురు గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఈ కంప్లీట్ సీజన్ కి బెస్ట్ డైలాగ్ అవార్డు మీరే గెలుచుకున్నారు. ఏంటి దిగమంటారా? అది చూసారా ఎంత ఐకానిక్ డైలాగ్ అయిపోయింది అంటే అది మీరు అన్న ప్రతిసారి ఒక టెన్షన్ పడింది. ఆ డైలాగ్ అవార్డు వస్తా నేను కూడా ఊహించలే. సో ఎలా అనిపిస్తుంది ఈ అవార్డు గెలుచుకోవడం? మీకు థ్యాంక్ యూ అందరికి. మీ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఐ థింక్ ఇట్స్ గోల్డెన్ మూమెంట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను తర్వాత అంత లేదులే అన్నాను కదా, దాని వల్ల ఈయన డైలాగ్ ఫేమస్ అయిందేమో. చూసారా సార్, ఎటు తిరిగి అంతే తొక్కడమే. ఎండ తొక్కియో ఏది భయ్య ఆ డైలాగ్ ఒకసారి మీరు చెప్తే మేము. ప్రదీప్ వీళ్ళతో టైటర్ లేదు, రంగంలోకి మనల్ని దిగమంటావా? అంత లేదులే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. So the next gold medal, best reaction of the season. You want to see best reaction of the season? Here we go. This is to my friend Ravi Krishna. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా. రమ్య గారు కంగ్రాచులేషన్స్, రండి కమాన్. పాట వినగానే వచ్చిన రియాక్షన్ వేరు, కానీ అవార్డు గెలుచుకున్న రియాక్షన్ ఫోటో చూశాక అసలు చాలా బాగా అసలు అదొకసారి ఎట్లా అది. ఓకే చూడండి ఆ రియాక్షన్ చూడండి, మళ్ళీ వస్తారు. కంగ్రాచులేషన్స్, మీరు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. Thank you. Thank you. ఆ పాట ఏంట్రా లేకపోతే ఫోటో ఏంటి? ఏ వద్దు. అంటే నేను సడన్ గా షాక్ అయ్యావు, ఫోటోలు వేరే చేశారా అని అంతే. ఓ ఫోటోకి అలా రియాక్ట్ అయ్యారా? యా, మేమంతా అయితే అబ్బా ఎంత బాగుందో ఫోటో అని రియాక్ట్ అయ్యాం. మేమిద్దరం ఉన్నామంటే బాగుంటది ఫోటో. బట్ కంగ్రాచులేషన్స్. చిన్న చిన్న హద్దు మీరా వచ్చునోయ్ ఈ జీవితాన పూలకుంట. ఈ టైటిల్ చెప్పగానే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ అర్థం చేసుకుంటారు. ఓకే, బెస్ట్ నాన్ వెజ్ స్టార్ ఆఫ్ ద సీజన్. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. సో
సో ఈ అవార్డు గెలిచిన మీరు మీ స్పందన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికి నేను చెప్పేది ఒకటే, మీరు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఏమ్మా రెస్టారెంట్ ఏమైనా పెడతావా? లేదు లేదు, మీరు ఎవరైనా పెడితే నేను వచ్చి తిని పెడతాను. మా కెమెరామెన్ కి స్పెషల్ థ్యాంక్స్. నేను తింటున్నప్పుడు దొంగతనంగా వీడియోలు తీసి. దొంగతనంగా తీరమ్మా, కెమెరా డైరెక్ట్ గా ఉంటుంది. కాదండి, అక్కడ అంత పెద్ద గొడవ జరుగుతుంది, కెమెరా అన్ని ఆఫ్ చేశారు అనుకోని నేను ఓపెన్ చేసుకొని తింటున్నాను. అదే ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు, మీరు మాత్రం తింటున్నారు. అది ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెనకాల బోగిలు మిస్ అయినాయి కదా, ఇక్కడ వచ్చినాయి అవి. మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు రీల్స్ చేసేటప్పుడు? నేనే సార్ కొన్ని తీస్తూ ఉంటాం. మీరు సిగ్గుపడకండి, ఎందుకంటే ఆ రీల్స్ తీస్తుంది మీరే అని తెలిసాక. కొన్ని కొన్ని నేను తీస్తాను సార్. అప్పుడు చెప్పరా మీరు? నేనే చెప్ప మీరే వీడియో షూట్ ఐడియా ఎవరిస్తారు? ఆవిడే ఇస్తుంది సార్. పెద్ద ఐడియాలు ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి నడవడానికి. ఆ మూలకి వెళ్తుంది, స్లోమో పెట్టు అంటది, పెడతామా, వచ్చింది ఒక లుక్ వేస్తుంది, మళ్ళీ ఇలా తిప్పిద్ది, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఒక లుక్ ఇస్తుంది, వెళ్ళిపోద్ది. పాటలు మట్టుకే మారుతాయి, రిమైనింగ్ అంతే సేమ్. సో ఒకటే వీడియోకి మనం ఏ పాట వేసుకోవచ్చు. అంతే. ఆవిడ చాలా సార్లు దొంగతనాలు అవి అప్పుడు కూడా ఉన్నారమ్మా? సార్ దొంగతనాలు చేయదు, చికెన్ ముక్కలు దొబ్బేస్తుంది. మళ్ళీ చెప్పు. చికెన్ ముక్కలు దొబ్బేస్తుంది. సార్ మీకు ఒకటి తెలుసా, సాడిస్ట్ పని చేసింది ఆ అమ్మాయి వల్ల. నేను 3rd ఇయర్ రాసుకున్న, ఫస్ట్ ఇయర్ సప్లీ. ఎవరు ఈ సాడిస్ట్ పని? వాళ్ళ మమ్మీ వాళ్ళు లేరు కదా, హోలీ చేసుకున్నాం, ఫుల్ మొత్తం పిచ్చి పిచ్చి అయిపోయింది ఇల్లంతా. అయితే నెక్స్ట్ డే నాకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది. నేను వెళ్ళాలి ఎగ్జామ్ కంటే వెళ్ళనీలా, కొంచెం ఏదో చేసి ఆపిచ్చేసింది. నాకు ఆ ఎగ్జామ్ 3rd ఇయర్ సప్లీలో నేను పాస్ అయ్యా. ఆవిడ వల్ల నాకు సబ్జెక్ట్ మిగిలిపోయింది. పాస్ అయ్యారు కదా? అయ్యా. మీరు అవుతారు అమ్మగారు, మీరు ఎప్పటికైనా అవుతారు నాకు తెలుసు. హోలీ ఆడుకున్నాము, బయట పప్పు సాంబార్ అన్ని మీదేసేసారు. వాళ్ళకి తెలుసు అనుకోండి ఇప్పుడు ఫుడ్ అంటే ఇష్టం అని. ఇప్పుడు అతి ముఖ్యమైన అవార్డ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. లాస్య గారు, కంగ్రాచులేషన్స్. మిస్టర్ మజ్ను గారు రండి సార్. నా అచీవ్మెంటే తను కాబట్టి. సో వండర్ఫుల్ జర్నీ. ఫస్ట్ థీమ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో రౌండ్స్, ఎన్నో థీమ్స్, ఎన్నో గేమ్స్ అన్ని దాటుకుంటూ చాలా సరదా కబుర్లు చెప్పుకున్నాం, ఎన్నో ఎమోషన్స్ షేర్ చేసుకున్నాం. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తో అద్భుతంగా గేమ్స్ కూడా ఆడాం. లీడింగ్ లో ఇద్దరున్నారు. ఫైనల్ రౌండ్, ఫైనల్ గేమ్ ఆ ఇద్దరు ఆడతారు. వాళ్ళల్లో సూపర్ క్వీన్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారో తెలిసిపోతుంది ఈ రోజు. టేబుల్ టాప్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ స్నిగ్ధ అండ్ శివజ్యోతి ఆన్ స్టేజ్ ప్లీజ్. సూట్ వేసుకుని దానికి సూట్ అవని పనులు భలే చేస్తాం మనం. ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఏ పొజిషన్ లో ఉన్నాం, ఓకే ఆవిడకి ఎక్కువ ఉన్నాయి, మనం ఇంకా బాగా, ఇలా ఎప్పుడు ఎవరు అనుకోలేదు. దట్స్ వై ఈ బాండింగ్ అంత అద్భుతంగా ఉంది. అండ్ ఎవరు గెలుస్తున్నా, ఎవరు ముందుకెళ్తున్నా ప్రతి ఒక్కళ్ళు చీరప్ చేశారు. సో వండర్ఫుల్ క్వీన్, సూపర్, దట్స్ ద స్పిరిట్. గ్రాండ్ ఫినాలేలో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరులో ఒక విన్నర్, సూపర్ క్వీన్ టైటిల్. ఫైనల్ గేమ్, ద లాస్ట్ స్టెప్. ఏమనిపిస్తుంది? కంటిన్యూగా 8-9 ఎపిసోడ్స్ ఓడిపోయా. కార్లో వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఏడ్చా. ఏంది ఇది, నాకు లక్కు కలిసి రావట్లేదు, ఒక్క ఆట ఆడట్లేదు, అన్ని త్రుటిలో తప్పుతున్నాయని. నీకు టైం రావాలి, నీకు రాసి పెట్టింది ఏది నీ చేతిలోకి ఎంచిపోదు, నువ్వు కావాలని ఎంత ఆరట పన్నా నీకు రాదు అని చెప్పిండు. అప్పటి నుంచి గేమ్, కాంపిటీషన్, సరే గెలవకపోయినా పర్లేదు, నా 100% ఎఫెంట్ ఇస్తున్నా అనుకుంటూనే వచ్చా. నేను మధు టేబుల్లో లీస్ట్ పొజిషన్ లో ఉండే, సో నేను సెకండ్ పొజిషన్ కి వచ్చాను అంటే ఇదే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ క్వీన్స్, థ్యాంక్ యూ మీకు స్పెషల్ గా. థ్యాంక్ యూ వండర్ఫుల్. మా ఆయన
ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్. మైండ్ లో ఏం పెట్టుకోకుండా ఆడమన్నావు నీ లెక్క అదే చూడు దీవిస్తుంది ఫస్ట్ దండం పెట్టి సో ఆయన దీవిచ్చారు మిమ్మల్ని. సో వండర్ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సిద్ధా గురించి చెప్పాలి. ఈ జర్నీ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ప్రతి గేమ్, ప్రతి టాస్క్, ప్రతి థీమ్ చాలా చాలా సీరియస్ గా తీసుకుంటూ అండ్ మీతో పాటు వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ నేను చెప్తా, దట్ ఈస్ ఆసిఫ్. నా తర్వాత ఈ షోలో రెగ్యులర్ గా ఉంది మీరే సార్. నాకు కాదు ఓపిక, మీకు సార్. మిమ్మల్ని చూసి వచ్చిందండి అది. చూసా మన కంపెనీలో కూడా మన వాళ్ళు ఉన్నారు. వీళ్ళే కాదు మీరు కూడా యాజ్ అ ఫ్రెండ్ ఇన్స్పైర్ చేశారు చాలా మందికి. ఫ్రెండ్ మీనింగ్ చెప్పారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో సిగ్దా గ్రేట్ జర్నీ, సూపర్. ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది ఇక్కడ దాకా వచ్చేస్తారని. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. ఆవిడ డేట్ అడగడం, నేను రావడం, అందరితో ఎంజాయ్ చేయడం, వెళ్ళడం అంతే. అండ్ ఐ మేడ్ గ్రేట్ ఫ్రెండ్స్ అవుట్ హియర్, పార్టిసిపెంట్స్ లో కావచ్చు, టెక్నీషియన్స్ లో కావచ్చు. అండ్ యు ఆర్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీ తెలుగు. సో ఇదే స్పిరిట్ తో, ఇదే ఎనర్జీతో లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ కి రెడీయా? గుడ్ లక్ కాకా. స్నిగ్ధ అలా మొదలైంది సినిమా ద్వారా నాకు పరిచయం అయిందండి. నా ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. ఓ బేబీలో కావాలని పొడుగు చుట్టేసాను స్నిగ్ధకి, చాలా ఇరిటేట్ అయింది. షీఈ్ వెరీ సిస్టమాటిక్, వెరీ ఆర్గనైజ్డ్. తన వాయిస్ ఎంత స్వీట్గా ఉంటుందో తన మనసు కూడా అంతే స్వీట్గా ఉంటుంది. షీఈ్ అ వండర్ఫుల్ లవింగ్ డాటర్ టు బోత్ హర్ పేరెంట్స్ అండ్ షీఈ్ అ గ్రేట్ ఫ్రెండ్ టు హ్యావ్. సో స్నిగ్ధ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆన్ దిస్ షో అండ్ హోప్ యూ రాక్ ఇట్. హాయ్ డార్లింగ్. స్నిగ్ధ నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి అండ్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి. చాలా కష్టపడుద్ది, మంచి అమ్మాయి, బాగా పాడుద్ది, ఓపిక ఎక్కువ. నిజంగా తను సూపర్ ఉమెన్. ఎప్పుడు విజయవాడ, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, తెలంగాణ అన్ని ఏరియాలు తిరిగేసి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఆ ఓపిక హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆ ఓపిక, టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో సర్వే అవ్వగలం. ఆ రెండు నీకు ఉన్నాయి. దట్స్ వై నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. సూపర్ క్వీన్ టైటిల్ తో పాటు క్యాష్ ప్రైజ్ తెలుసు కదా, 10 lakhs. సూపర్ క్వీన్ షో 10 అంటే నా చెక్ ఓకే. జోక్స్ అపార్ట్, అయ్యయ్యో, టైటిల్ కోసం పోటీ పడడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ గ్రాండ్ ఫినాలేలో టైటిల్ ఎవరికి వస్తుందో తేల్చే గేమ్ ఇది. ఇక్కడ అతి పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది. ఈ ఫోటో ఫ్రేమ్ లోకి మీ ఫోటోని నీట్ గా సెట్ చేసి పెట్టుతారు. ఇక్కడున్న ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వీటి మీద మీ పిక్చర్స్ ఉంది. డిఫరెంట్ పీసెస్ లో ఉంది. ఈ ఎల్లో లైన్ మీరు దాటి ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీరు ఒకటే బ్లాక్ లోపలికి తెచ్చుకోగలుగుతారు. ఆ ఒక్కటిని ఈ ఫ్రేమ్ లోపలికి స్లైడ్ చేసి కింద పంపిస్తారు. ఒకవేళ అది కాదు అని అనుకుంటే దీన్ని తీసేసి అక్కడికి పెట్టి ఏదైతే మీరు ఆర్డర్ లో ఉందనుకుంటే దాన్ని మాత్రమే తెచ్చుకోవాలి. సో అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఒకటే మాత్రమే తీసుకురావాలి. అక్కడ స్ప్రెడ్ చేసుకోవడం కానీ అక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం కానీ కుదరదు. కంప్లీట్ గేమ్ ఇక్కడే జరగాలి. ఓ మై గాడ్. టైం లిమిట్ లేదు. ఎవరు ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళ పిక్చర్ ని వాళ్ళే వాళ్ళకి విన్. సో సూపర్ క్వీన్ టైటిల్ 10 lakh rupees cash prize is awaiting for the winner. Let's begin the game in 3, 2, 1, go! లైన్ దాటి ఒకటే తీసుకోండి. పరుచుకోకూడదు, అన్ని ఫైల్లోనే ఉండాలి. జ్యోతి గారు మీరు అన్ని పైలప్ మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి.
మీకు కావాల్సినవి 10 పీసెస్, కానీ ఇందులో 13 పీసెస్ ఉన్నాయి. ఎస్, ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్. ఐస్ పైన ఉంది. ఓకే, కమ్ ఆన్ గైస్, గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. yes. టెన్షన్ పడకు. Okay, give it up for both of them. Super game, super. నిజంగానే ఈక్వల్ గా అందరూ పోటీ పడ్డారని దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ దిస్ లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్. అసలు విషయం ఏంటంటే ద లాస్ట్ పీస్ ఇద్దరు తప్పు తెచ్చుకున్నారు, ఇద్దరు తప్పు పెట్టుకున్నారు, ఇద్దరు బ్యాక్ వెళ్ళారు, ఇద్దరు లాస్ట్ పీస్ కరెక్ట్ చేసుకునే టైంలో ఒకే ఒక అడుగు, ఓన్లీ ఒక అడుగు ముందుకు వేసి ఆవిడ లాస్ట్ పీస్ దొరకడం, ఆవిడ పెట్టడం, మీరు పెట్టిన మరో క్షణం మరో సెకండ్ లో ఆవిడకి అది దొరకడం. శివజ్యోతి, వండర్ఫుల్ గేమ్, వాట్ ఎ టైట్ కాంపిటీషన్. ఆల్వేస్ టాప్ స్కోర్ లో ఉన్న ఒక ఫైనలిస్ట్ ని లాస్ట్ 1 సెకండ్ వరకు టైట్ కాంపిటీషన్ ఇచ్చావు అంటే మా అందరి ఉద్దేశంలో విన్నారు. కంగ్రాచులేషన్. ఒక్కళ్ళకే సొంతం. థ్యాంక్ యూ. Congratulations for the Super Queen, Snigdha! Congratulations, Snigdha, the Super Queen! ఈ సీజన్ కి ఓ అద్భుతమైన ఫినిష్ ఇచ్చారు మీరిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్స్ సెలబ్రేషన్స్ టైం. అసలు నీకు అర్రే ఆ సూటు, ఆ బూటు, ఆ హెయిర్ స్టైల్, దాని మీద సూపర్ క్వీన్ కిరీటం, ఇది కదా మేము చూద్దాం అనుకున్నది. డాడీ, నేనేం ప్రామిస్ చేశా, ఫినాలేలో ఏదో స్పెషల్ ఉండాలన్నా. చూడండి, ఈ గెటప్ కి సూపర్ క్వీన్ క్రౌన్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ శివజ్యోతి. ఏందో నాకు శ్రీమంతం చేసిన ఫీలింగ్ వస్తుంది. బా బావగారు రండి, బావగారు. ఆయన ఎప్పుడు వేస్తారు? మీరేంటి ప్లీజ్.
సూపర్ ఇన్స్పైరింగ్ జర్నీ అండ్ ఇలాగే ఎప్పుడు ఇదే ఎనర్జీతో ప్రతి అడుగు వేస్తూ ఉండాలని. నా ఎఫర్ట్ కి ఏదో ఒకటి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ Thank you so శ్రీజ్యోతి much. అండ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. Thank you. దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్. మా అందరికి చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మేము మొట్టమొదటి జర్నీలో ఫస్ట్ అడుగు ఒక షోలో పార్టిసిపేట్ చేయడం అండ్ అందులో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందారు అండ్ మా అందరికి కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఎంత క్రెడిట్ మీకైతే వెళ్తుందో అంతకు డబుల్ క్రెడిట్ నేనైతే డాడీకి కూడా ఇస్తా. అంకుల్ ప్లీజ్. ఈ గెటప్ కి ఇది అసలైన హైలైట్. రెడీయా? And the winner, Snigdha! మా క్వీన్స్ అందరి చేతుల మీదుగా ద విన్నర్ స్నిగ్ధాకి 10 lakh rupees check. Congratulations, Snigdha and Shivajyoti. Thank you so much, each and every person on stage and complete team members andariki. Thank you so much. Super successful show. My super queen avadanik karanam meer andaru. So thank you so much. Thank you. విన్నర్స్ ఉన్నారు, క్వీన్స్ ఉన్నారు, సూపర్ క్వీన్స్ ఉన్నారు అండ్ డెఫినెట్లీ ఇలాగే ఇదే ఎనర్జీతో మీరు ముందుకు సాగాలి, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్. శ్రీదా మోల్డ్ అండ్ హోల్డ్ వాళ్ళ తరఫు నుంచి ఈ విన్నర్ కి మరో చిన్న గిఫ్ట్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఇట్స్ సెలబ్రేషన్స్ టైం. కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ సీజన్ ఫినిష్ చేసుకున్నాం. మరి ఇలాంటి ఫినిష్ చేయాలంటే కేక్ కట్ చేయాలి. మోస్ట్ ఎంటర్టైనింగ్ సీజన్ మళ్ళీ మీ ముందుకు మేము తీసుకొస్తాం. Until then, Tata bye-bye and thank you so much.